గత 15 మాసాలుగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకరు రాష్ట్ర మంత్రి, ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా వారి తాలూకా మనుషులకు కట్టబెట్టాలి, ఏ రకంగా పప్పు బెల్లానికి వారికి కావాల్సినటువంటి సంస్థలకి ఆ భూముల్ని ఇవ్వాలి అనేటువంటి దాని మీద పడుతున్నటువంటి తాపత్రయం వారు గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి నేటికి 15 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని, దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో హైదరాబాద్తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి విశాఖపట్నం నడిబొడ్డిన విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వాటికి కేటాయించాలి, ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి విశాఖపట్నాన్ని హైదరాబాద్తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, అలాగే ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని, WNS లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకొని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకు ఆపరేషన్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. కానీ గడిచినటువంటి 15 మాసాలు నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా 21-22 మాసాలు పనిచేశాను. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 12-13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీస్తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను. అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం, అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం, అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ నడిచింది. కానీ 15 మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక 6 నెలల క్రితం టీసీఎస్కి 99 పైసలకి ఒక 20 ఎకరాలు కట్టబెట్టారు. ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి 14వ తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి 60 ఎకరాల భూమిని కారు చౌకగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని 60 ఎకరాలు ఒక 2 నెలలు కూడా స్థాపించి 2 నెలలు కూడా అవనటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాలు కట్టబెట్టారు. దానికి ఒక ఆఫీస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, దానికి సంబంధించినటువంటి టర్నోవర్ లేదు, ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక 60 ఎకరాలు ఇచ్చినటువంటి 59 ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఇంకా దాన్ని మరొక ముందే రీసెంట్గా మొన్న 2 రోజుల క్రితం
కేబినెట్ మీటింగ్లో మరో 3-4 సంస్థలకి ఒకరికి 30 ఎకరాలు, ఒకరికి 20 ఎకరాలు, ఇలా ఒక 60 ఎకరాలు, అక్కడ దాదాపు 30-40 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. అక్కడ 50 లక్షలకి కోటి రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకి, ఐటీ సంస్థలకు కాదు. సత్వా అనేటువంటి గ్రూపు మీ అందరికీ తెలుసు, పూణే, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు అవి. హైదరాబాద్లోనే నియోపోలిస్ లాంటి ప్రాంతాల్లో, నానక్రామ్గూడ, నియోపోలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆక్షన్ పెడితే ఆక్షన్లో 100 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని ఆక్షన్లో పాడుకున్నటువంటి సంస్థలు అవి. వాళ్ళు బిల్డింగ్లు కట్టి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ. అటువంటి సంస్థలకి, రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి సంస్థలకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం క్విక్ ప్రోకో లేకుండా, వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోకుండా ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి అందరికీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దీంట్లో డెఫినెట్గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు ఇచ్చేటువంటి దానికి అసలు ఏ అర్హతతో ఇచ్చారు మీరు? ఇప్పుడు రోజు టీసీఎస్ లాంటి సంస్థకి ఇచ్చారంటే పోను పేరున్నటువంటి సంస్థ, ఐటీ సంస్థ, పోను వారు ఆపరేషన్స్ పెడతారో 1000 మందికో, 10,000 మందికో, 2,000 మందికో, 3,000 మందికో ఉద్యోగాలు ఇస్తారనేటువంటి అంటే సరే వేచి చూసేటువంటి దానికి అవకాశం ఉంది. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ కపిల్ సంస్థకు కానీ, లేదా సత్వా సంస్థకు కానీ, లేదా ఇతర సంస్థలు మీరు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలు. ఈ కపిల్ సంస్థ ఏదైతే ఉందో ఇదేమి ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంస్థ కాదే. ఇది కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సంస్థలు. వీళ్ళు బిల్డింగ్స్ కట్టి ఇతర సంస్థలకి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థలు. వారికి మీరు 50 లక్షలకి, కోటి రూపాయలకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మీ చీకటి ఒప్పందాలు లేకుండా ఇచ్చుంటారనేటువంటి ఆలోచన లేకుండా ఎవరికన్నా ఉంటుందని అనుకుంటున్నారా? ఇవన్నీ చేసి ఈరోజు మీకు విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా మీకు నచ్చినటువంటి సంస్థలకి, మీకు నచ్చినటువంటి మీ బంధువులకి, మీ తావేదారులకి, మీ దగ్గర ఉన్నటువంటి మీ వెనక తిరుగుతున్నటువంటి మీ సహాయకులకి ఇచ్చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకరు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని, ఒకరు 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని, ఒక 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి. 15 మాసాలు అయింది కదా, 15 మాసాల్లో ఏ ఒక్కరికన్నా విశాఖపట్నంలో మీ ఒక్క ఉద్యోగ అవకాశం అన్నా కల్పించారో చెప్పండి. స్టీల్ ప్లాంట్లో నాకు తెలిసి ఇప్పుడు దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు తీశారు. అనేక మంది రోడ్లు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక సంస్థను తీసుకొని వచ్చాం ఈ సంవత్సరాల కాలంలో, ఈ సంవత్సరం ఈ 3 మాసాల్లో ఒక సంస్థను తీసుకొచ్చామని చెప్పమనండి. ఒక్కరికి ఉద్యోగాలు లేదు, కానీ దగ్గర 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మాత్రం కారు చౌకగా కనీసం అంత కలిపి ఒక 50 కోట్లు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ లూలు సంస్థ కూడా ఆ రోజు చెప్పాం, మా ప్రభుత్వం విధానం మేము అవుట్స్కట్స్లో వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం, ఒకవేళ వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటానంటే, వాళ్ళు ఏదన్నా ఆ మాల్ ఏదైనా కడతానంటేనో, కన్వెన్షన్ కడతానంటేనో, మన అవుట్స్కట్స్లో ల్యాండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామనంటే మాకు వద్దు, మాకు అక్కడే ఆర్కే బీచ్లోనే కావాలని చెప్పని అన్నారు. సరే కావాలనంటే కుదరదని చెప్పాం. ఈరోజు ఆ లూలు సంస్థను పట్టుకొని వచ్చి ఆయన్నేమో ఊరేగిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. తీరా చూస్తే మలేషియాలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా, మలేషియా ఆ చుట్టుపక్కల కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారి మాల్స్ అన్ని కూడా ఎత్తేసారు. మీరు ఒకసారి గూగుల్ చేస్తే ఆ సంస్థ తాలూకా పరిస్థితులు ఇప్పుడు ఏంటో, వాటి పరిస్థితి ఏంటో, ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటో చూస్తే ఒకసారి తెలుస్తుంది. ఈ సంస్థ గణనీయంగా వారు ఆపరేషన్స్ పెంచుకుంటే మరి కొన్ని దేశాల్లో ఎందుకు వాళ్ళ ఆపరేషన్స్ అన్ని మూసేసుకుంటున్నారు? మీరు విశాఖపట్నంలోని, అమరావతిలోని మీరు భూములు ఇచ్చేస్తున్నారంటే ఏమి మీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి?
ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మీరు చేస్తున్నటువంటి ఈ భూ పందేరాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మీకు కావాల్సినటువంటి మనుషులు కట్టబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఒక మార్కెటింగ్ స్టంటు, ఒక పబ్లిసిటీ స్టంటు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింగపూర్, ఆయనకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్ను మాత్రం మర్చిపోడు చంద్రబాబు నాయుడు గారు. 95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేడు 30 సంవత్సరాలు, అంటే దాదాపు 3 దశాబ్దాల పరిచయం సింగపూర్తో. చాలామంది మీ అందరు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన పెట్టుబడులన్నీ కూడా, ఆయన అవినీతి సామ్రాజ్యం అంతా కూడా, ఆయన పెట్టుబడులన్నీ కూడా సింగపూర్లోనే పెడతాడు అనేటువంటిది ప్రతి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలుసు. సింగపూర్లో 5 స్టార్ హోటల్స్ ఉన్నాయన్నారు, సింగపూర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి అని అంటుంటారు. మీ అందరూ గుర్తుందో లేదో, కోల కృష్ణమోహన్ అని చెప్పి 99లో ఆ యూరో లాటరీ కేసులోని దొరికినటువంటి వ్యక్తి, ఆయన డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఆ రోజు ఎంపీ సీట్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి ఒక 5 కోట్ల రూపాయలు నన్ను ట్రాన్స్ఫర్ చేయమంటే సింగపూర్లో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి నేరుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మీకు అక్కడ మీ అవినీతి డబ్బంతా కూడా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టిందంతా కూడా సింగపూర్లో అనేటువంటిది రాజకీయంగా తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చెప్తారు. మీరు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి సింగపూరు, సింగపూరు అమరావతి, అమరావతిని సింగపూర్ చేసేస్తాను, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను అని చెప్పి లేనిపోయినటువంటి కబుర్లు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ తీసుకెళ్ళడం, అక్కడ బిల్డింగ్లు చూపించి మళ్ళీ దానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అక్కడి నుంచి ఒక మంత్రి గారిని తీసుకొని వచ్చి ఇక్కడ దగ్గర 10-15 సార్లు మీటింగ్లు పెట్టడం. అప్పుడు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 2-3 పర్యాయాలు మీరు సింగపూర్ వెళ్ళడం. తీరా 2019లో మీ పదవి పోయిన తర్వాత 2023లో 22-23లో అనుకుంటా, మీరు ఎవరైతే ఆహో ఓహో అని చెప్పి కీర్తించినటువంటి ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు, ఆయన్ని సింగపూర్లో ఉన్నటువంటి ఆ కరప్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కరప్షన్ ఎరాడికేట్ చేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నాయో, ఆ కరప్షన్ ఎలిగేషన్స్లో ఆయన్ని దాదాపు సంవత్సరం ఎంతో జైల్లో పెట్టారు. ఎవరు? ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, ఈయన పార్ట్నర్గా పిలుచుకున్నటువంటి వారు. సింగపూర్ ఈశ్వరను, ఆంధ్ర చంద్రబాబు గారు ఇద్దరు కవల పిల్లలని చెప్పి తిరిగినటువంటి వారు. ఆయన్ని తీసుకుని వెళ్ళి సింగపూర్లో కరప్షన్ ఎలిగేషన్స్ మీద జైల్లో పెట్టారు. మనందరికీ తెలుసు, ఏషియాలో లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్, మోస్ట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఏదన్నా ఉందనంటే సింగపూర్ గవర్నమెంట్. ఆ సింగపూర్ దేశం 1965లో వారికి స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా ఈ 60 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ప్రపంచంలోనే అత్యంత లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి దేశాల్లో సింగపూర్ ఒకటి. ఏషియాలో అయితే నెంబర్ 1 సింగపూర్. అలాంటి సింగపూర్లో పనిచేసేటువంటి మంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అంతమంది మంత్రులు ఉంటే ఏ మంత్రితోనే ఈయనకి సన్నిహిత్యం లేదు? ఎవరైతే అక్కడ అవినీతికి పాల్పడ్డాడో ఆ మంత్రితోనే ఈయనకి సంబంధాలు, ఆయనతో ఈయనకి లాలూచీలు. 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారని చెప్పి సింగపూర్ వాళ్ళు వచ్చి అమరావతిలో పెడతారని చెప్పి లేనిపోయినటువంటి హడావిడి, అన్ని డిజైన్లు సింగపూర్ వాళ్ళే చేస్తారు, అమరావతిని సింగపూర్ వాళ్ళు కడతారు, అమరావతి మరో సింగపూర్ అయిపోతుందని చెప్పి ఈ సింగపూర్ మళ్ళీ డెలిగేషన్ అంతటిని కూడా మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళడం, అక్కడ పబ్లిసిటీ. ఈరోజు ఉదయం చూశాను, ఆయనకు వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం, ఆ పాప కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నించొని మధ్యలో ఈయన సిగ్గుపడ్డం.
ఇవన్నీ కూడా చూసాం. ఈ పబ్లిసిటీ దేనికి, ఎవరి కోసం ఇదంతా? గడిచినటువంటి 3 దశాబ్దాలుగా, అంటే 95 నుంచి 2025 వరకు ఇది 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్లో పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు. మళ్ళీ 6 రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారు? ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో? అయ్యో ఏమైంది, ఎందుకు దొరికిపోయావు, ఎలా దొరికిపోయావు, ఎవరు పట్టుకున్నారు నిన్ను, నా పేరేమైనా చెప్పావా, ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూరు? ఇంకా ఎంతకాలం అలా పబ్లిసిటీ మీద? లేకపోతే మొన్న మీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఈ సూపర్ 6 సూపర్ 7 అన్ని చేస్తాము, ఒక్క ఈ ఆడవాళ్ళకి ఇచ్చే 1500 మిగిలింది, ఇది చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పినట్టున్నారు మీ మంత్రి గారు. కొంపదీసి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్మేయడానికి వెళ్ళావా సింగపూర్కి? అది మీరు చేసిన ఈరోజు వారు అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే, మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 26 జిల్లాలు ఉన్నాయి, అందులో వివిధ ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, కోస్తాంధ్ర ఉంది, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటిది లేదు అసలు మన ముఖ్యమంత్రి గారికి. మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఒకటే. మొన్నటి వరకు సేకరించినటువంటి 55,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ సేకరిస్తానంటున్నటువంటి మరో 60,000 ఎకరాలు. ఆయనకి రాష్ట్రం అంటే ఈ 1,20,000 ఎకరాలు. ఈయన సిఆర్డిఏ, చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ, సింగపూర్ స్నేహాలు, సింగపూర్లో ఉన్నటువంటి దొరికిపోయినటువంటి అవినీతి మంత్రులు, వాళ్ళతో స్నేహాలు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకేమో అమరావతిని సింగపూర్ చేసేస్తాను, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాను, 15 నెలలు అయింది, ఏం కట్టావు? సరే అమరావతి సంగతి పెట్టి మిగిలిన జిల్లాల్లో ఎక్కడన్నా ఒక విశాఖపట్నంలో ఒక ఇటుకన్నా వేశారా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా? ఈ సంవత్సరాల ఈ 13-15 మాసాల కాలంలో కూడా గతంలో మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, వాటి ఒప్పందాలు, వాటిని గ్రౌండింగ్ చేయడమే తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఒకరు చెప్పండి. ఒకరికి అవకాశం కల్పించింది, ఒకరికి ఉపాధి కల్పించినటువంటి సంస్థను చెప్పండి. ఒకసారి ఏమో దావోసు, ఒకసారి ఏమో సింగపూరు, ఒకసారి ఏమో కొరియా. మీరు మీ తాలూకా బ్రాండ్ ఇమేజ్, మీ అబ్బాయి తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవి పెంచుకోవడానికి మీ ప్రయత్నాలు తప్ప, లేదా మీ అవినీతి సామ్రాజ్యాన్ని అక్కడ పెంచుకోవడానికి తప్ప దేనికి పర్యటనలన్నీ? అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు అమరావతి తప్పితే ఇంక మిగిలినటువంటి రాష్ట్రం ఏమీ మీకు గుర్తుండదు. ఇంకా ప్రజల్ని మోసం చేయడం మానేసి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, చెప్పినటువంటి పనులు చెయ్యాలనేటువంటిది 4వసారి ముఖ్యమంత్రి మీరు. మొదటిసారో రెండోసారి కాదు, 4 సార్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఏ ఒక్కసారి కూడా సరే మనల్ని నమ్మారు, నమ్మినందుకు మనం ఓటేద్దాం అనేటువంటి తాపత్రం ఎప్పుడూ లేదు మీకు. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుందామని తపన లేదు. ఎప్పుడు గ్రాఫిక్స్, పబ్లిసిటీ, మార్కెటింగు, ఈ ప్రయత్నమే తప్ప మరొకటి ఎప్పుడూ ఉండదు. ఏదో సామెత చెప్పినట్టు ఉట్టికేగలేనమ్మా స్వర్గానికి ఎగిందట. అలా అమరావతి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అమరావతిలో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? కొన్ని ఇలాగ ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చే అమరావతిలో అన్ని ఇచ్చేయండి. మీకు కావాల్సిన భూములే కదా ఉన్నాయి, మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి. విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూముల్ని మీరు కారు చౌకకి ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమని పెట్టుబడులు వచ్చి ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ 100-200 ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగాన. ఆ 99 పైసలకి అక్కడే ఇచ్చేసేయండి. ఇవన్నీ కూడా మీకేమో కావాల్సినటువంటి రిసోర్సెస్, వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఏమో మా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం. మీ సొంతంగా మీకు లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమాలకేమో మీకు అమరావతి, మీ రియల్ ఎస్టేట్కి, మీ తాలూకా పబ్లిసిటీకి.
మిగిలినటువంటి రాయలసీమ అయితే మనకు అవసరమే లేదు. ఇవన్నీ మానేసి మీకు సమయం వచ్చినప్పుడల్లా మీ పబ్లిసిటీ కోసం పేరుకో దేశాన్ని ఎంచుకుంటారు. అది మీరు సాధించేది ఏంటో, మీరు తీసుకొచ్చేది ఏంటో, సరే ఇంకా మొదటి రోజు కదా, ఇంకా 4 రోజులు తిరుగుతారు. ఏం సాధించుకొస్తారో, ఎవరిని పరామర్శించి వస్తారో, ఎవరితో ములాఖాత్ అయ్యి వస్తారో, ఎవరిని కలిసి వస్తారో, ఎవరిని బతిమాలుకొని వస్తారో, ఏం చేస్తారో అనేటువంటిది వేచి చూస్తాం. ఇవన్నీ కూడా మానేసి అలా మా ఊర్లోని కొంతమంది ఎవరన్నా ఊరు వెళ్తే దుబాయ్ నుంచి వచ్చిన ఏమనంటే మా ఊర్లో సీన్ అని ఉంటే ఎవరే దుబాయ్ సీన్ రా అని అంటుంటాం. అలా నేను సింగపూర్ చంద్రం అని చెప్పి అనాలి మిమ్మల్ని. మీకు సింగపూర్కి అంత 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 అటాచ్మెంట్ మీకు. మీ నాయకుడి పేరు అంటే, మీ ముఖ్యమంత్రి గారు అంటే మా ముఖ్యమంత్రి గారి పేరు సింగపూర్ చంద్రం గారు. ఆయన సింగపూర్తో అటాచ్మెంటు. ఆయనకి ఒక కవలలో ఒక ఆయన అక్కడ ఉన్నాడు సింగపూర్లో, ఈశ్వరన్ అని చెప్పి. ఆయన సింగపూర్ ఈశ్వరను, ఈయన సింగపూర్ చంద్రం, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన అక్కడ అవినీతి చేస్తాడు, ఈయన ఇక్కడ అవినీతి చేస్తాడని చెప్పి చెప్పుకోవాలి మేము. ఇది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో. మీ తాలూకు పబ్లిసిటీలు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని వాటిని కాపాడడం, వాటి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రకంగా చిన్న చిన్న సంస్థలకేమో 5 కోట్లకి 10 కోట్లకి అమ్ముతారు. పెద్ద పెద్ద సంస్థలేమో పక్క రాష్ట్రాల్లో ఏమో ఆక్షన్కి వెళ్ళి కొంటున్నారు. ఇదే సత్వా అనేటువంటి సంస్థ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఆక్షన్ పెడితే నియోపోలిస్లో ఎకరం 50 కోట్లు పెట్టి కొన్నది. ఈరోజు ఇక్కడేమో మీరు 50 లక్షలకి ఇచ్చారు. ఏంటి తేడా? అక్కడ ఎందుకు ఆక్షన్లో కొనుక్కోవాలి, ఇక్కడ ఎందుకు నువ్వు ఫ్రీగా ఇవ్వాలి? ఇప్పుడు అదేమైనా ఐటీ సంస్థ కాదు, అది రియల్ ఎస్టేట్ సంస్థ అది. సో దీని అన్నింటి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది, చెప్పిస్తాం. దానికి మీరు ఇచ్చినటువంటి దానికి కారణం ఏంటో, కొన్ని పూర్వ పేరు లేనటువంటి కంపెనీలకు ఇచ్చినటువంటి దానికి కారణం ఏంటో ఈ రోజు వరకు ప్రభుత్వం స్పందించలేదు. స్పందించేంత వరకు దాని మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రజలతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.